నమస్తే ప్రజావాహిని. ఈరోజు గన్ పార్క్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ అస్మా ఉన్నది. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అస్మా, అసలుకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది దగ్గరికి వచ్చి. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాం సార్. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అసలు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు? దీని మీద మీ స్పందన ఏంది అసలు? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే 15,000 ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా మన అసెంబ్లీలో వాళ్ళే ఒక నోట్ రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కొత్తగా మళ్ళీ బయట వచ్చి పబ్లిక్లోనేమో 60,000 ఉద్యోగాలు అంటారు. అక్కడ ఇచ్చింది మాత్రం 16,000 ఉద్యోగాలే. అవి లెక్కతో సహా చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్న తర్వాత కూడా బయటకు వచ్చి మళ్ళా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనే మాటనే తప్ప 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల ఊసే లేదు. ఇప్పటి వరకు సరే వీళ్ళు ఏమైనా నోటిఫికేషన్స్ ఇస్తారా అని అనుకుంటే గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ గొడవ. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఊకే నోటిఫికేషన్స్ అడగకుండా ఈ ఏజ్ రిలాక్సేషన్ గొడవ కొద్ది రోజులు పెడదాము, నోటిఫికేషన్స్ మధ్యలో చిచ్చు పెడితే తర్వాత ఎట్లయినా ఈ జీవోల వల్ల కోర్టులకు ఎక్కుతారు, కోర్టు కేసులు అయితే నోటిఫికేషన్స్ ముందు పడవు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ని పెంచకుండా ఒక్క నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళే కొట్టుకొని వస్తారు, వీళ్ళే పోరాటాలు చేస్తారు. మనం కొన్ని రోజులు స్పందించొద్దు, మాట్లాడొద్దు అన్న వేలో గవర్నమెంట్ తీరుంది. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనల్ని కావాలని మ్యానిపులేట్ చేస్తున్నారు, నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఫీజుని రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థుల్ని ఉన్నత చదువులు చదవకుండా చేస్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళేమో అక్కడికే ఆగిపోతున్నారు, ఇంటర్ డిగ్రీ వరకే ఆగిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా కొన్ని జీవోలు అడ్డుపెట్టి మళ్ళీ అట్లే ఇవి కొన్ని ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అడ్డుపెట్టి నోటిఫికేషన్స్ ఆపుతున్నారు. అంటే ఇక్కడ సామాన్య నిరుపేద విద్యార్థి చదువుకునే ఉద్దేశం, బాగుపడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి అయితే లేదు. మేము బాగుపడొద్దు, మేము చదువుకోవద్దు, మేము ఇట్లానే ఉండాలి, ఈ మొత్తానికి ఈ ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవాలి, వాళ్ళే పరిపాలనలో ఉండాలి, వాళ్ళకి మోచేతి నీళ్ళే మనము బీసీలము ఎస్సీ ఎస్టీలము తాగాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఇట్లా వ్యవహరిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏపీలో డిఎస్సి వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2-3 సార్లు వేసారు. అసలుకి తెలంగాణలో ఇంతవరకు ఒకటేసారి ఏమో డిఎస్సి జరిగింది. అసలు ఎందుకు గవర్నమెంట్ డిఎస్సి మీద ఇంత నిర్లక్ష్యం? అసలుకి డిఎస్సి నేను అంటున్నా కదా, అందుకే తెలంగాణ రాకపోయింటేనే బాగుండే. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 25,000 మెగా డిఎస్సి, తర్వాత 40,000 డిఎస్సి పడ్డ రోజులు కూడా ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో. అట్లాంటిది ఇప్పుడు ఒక్క 10,000 డిఎస్సి వేయడానికి కూడా వీళ్ళకి చేతనవ్వట్లే. అసలు తెలంగాణలో స్కూళ్ళ పరిస్థితి కూడా ఎట్లుందంటే తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, పంతుల్లొస్తే పోరలు రారు, పోరళ్ళొస్తే పంతులు రారు, పంతులు పోరలు ఇద్దరు వస్తే రాయనికే చాక్పీసులు ఉండవట. అట్లా ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బడులు కానీ పంతుళ్ళు కానీ ఎవ్వరూ మారలే, అవి అట్లే ఉన్నాయి. పంతులు వస్తే పోరలు రారు, పోరళ్ళు వస్తే పంతులు రారు. ఈరోజు అసలు నిజంగా నిధులు లేక, స్కూళ్ళల్లో నిధులు లేక కూడా చాలా మంది టీచర్లు ఇబ్బంది పడుతున్న రోజులు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనము. బెంచ్లు ఉండవు, చాక్పీసులు ఉండవు, నల్ల బోర్డు అంటారు కానీ బోర్డు నల్లగా ఉండదు, పెచ్చులు ఉడిపై తెల్ల బోర్డు అయిపోయింది. అది ఎవరు చూస్తలేరు, స్కూళ్ళకు నిధులు ఇస్తలేరు. ఇవ్వనప్పుడు మాకు ఉన్నత ప్రమాణాలు కావాలి అంటే ఉన్నత సౌకర్యాలు కూడా కనిపించాలి కదా. ఆ టీచర్లకి స్కూళ్ళకి కల్పిస్తే అక్కడ స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వీళ్ళు విద్యా వ్యవస్థ పైన చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికైతే తప్పక మూల్యం అయితే చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 3 పదవులు ఉన్నాయి. విద్యాశాఖ కూడా ఇంతవరకు వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తలేడు. అసలు విద్యను అతని దగ్గర పెట్టుకోవడం ఏంది? అసలుకి 3 పదవులు ఒక్కడే అసలు అనుభవిస్తాడా? అదే కదా ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తారని నేను చెప్పంగా విన్నా కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా. అంటే ఈయన కాలంలో ఎట్లుందంటే ఆయనకే 3 పదవులు ఉన్నాయి, ఆయన కింద రిటైర్ అయిన ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. ఆ స్కామ్ కూడా నడుస్తుంది, ఆధారాలతో సహా చూపిస్తాం అవి కూడా. అట్లాంటి వాళ్ళకి కూడా 3 ఉద్యోగాలు ఉన్నాయి. అదే సెక్రటరియట్ లో ఒక్కరు 3 జాబ్స్ చేసుకుంటూ 3 జీతం తింటున్నారు, ఆధారాలతో సహా బయట పెట్టినాం అది కూడా. అయినా సరే ఇప్పుడు పైన ఆయననే అట్లా ఉన్నప్పుడు కింద వ్యవస్థ మాత్రం ఏం చక్కగా ఉంటుంది? మన సామాన్యుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు, మొత్తం ఆపేస్తారు. నిజంగా కంచెలు తీసినాము అని చెప్తున్నారు కానీ కంచెలు తీసిన తర్వాత అక్కడ ఉండేది ఎవరు? ఆంధ్ర ఉద్యోగులు. మొత్తం ఇప్పటికీ తెలంగాణ పేరుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఇక్కడ మొత్తం ఆంధ్ర సెటిలర్స్ ఇంకా ఉన్నారు. ఇంకా మనము ఇంత శాతం ఉండండి అని చెప్తే ఉండాల్సిన ఆంధ్ర ఉద్యోగులు ఈరోజు ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడినా సరే వాళ్ళు ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే అర్థమైంది వాళ్ళకి అక్కడ లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయనే కదా. ఇక్కడ ముఖ్యమంత్రి మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓటేసే గెలిచిండా లేకపోతే చంద్రబాబు ఓటేసే గెలిచిండా నాకు అర్థమైతలేదు.
నిరుద్యోగులతో గెలిచిన రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు సీఎం అని మాట్లాడుతున్నాడు. మరి అతను 10 ఏళ్ళు ఉంటాడా, ఇంకా ఉంటాడా, లేకపోతే వేరే వాళ్ళు వస్తారా? మరి మేమైతే చెప్తున్నాం కదా, కంకణం కట్టుకొని తిరుగుతాము. అప్పుడు ఎట్లా తిరిగినామో ఇప్పుడు అట్లే తిరుగుతాము. ఉంటే రేవంత్ రెడ్డి ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి. ఎట్లా ముఖ్యమంత్రి అవుతారో మేము కూడా చూస్తాము. ఎట్లా ఇప్పుడు ఆయనకి ఒకటి విక్టిమ్ ఏం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఒక గుర్తింపు లేకపోయింటే ఆయన గెలిచేటోడే కాదు. ఆయనకంత సీన్ లేదు. ఆయన నిజంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయితే స్వతహాగా ఇండిపెండెంట్ గా నిలబడి గెలవమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో నుంచి ముఖ్యమంత్రి కాదు, ఇండిపెండెంట్ గా నిలబడమని చెప్పండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండ వేసుకుంటాడు, పొగడేది మాత్రం చంద్రబాబు నాయుడిని. అంటే నువ్వు ఎల్లో మీడియాలో పనిచేస్తున్నావా, పచ్చ పార్టీకి పనిచేస్తున్నావా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా? నువ్వు నీకే క్లారిటీ లేనప్పుడు ఇంకా మేము చెప్పదలుచుకోలే, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పమని చెప్పండి, ఒప్పుకుంటాం. మేమందరం ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి. ఈయన ముఖ్యమంత్రి అవుతుందని మాకు తెలియదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, ఈయన ముఖ్యమంత్రి అయితే ఇంకా మేము చెవు కోసుకుంటాం. అసెంబ్లీలో బట్టి విక్రమార్కు 70,000 నుంచి 80,000 ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడుతుండు. తెలంగాణకు అసలుకి గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, అసలు ఎన్ని ఇవ్వలేదు? దీని మీద మీ స్పందన ఏంది? అసలు వీళ్ళు బండలు, వీళ్ళకి మనస్తత్వాలు, ఒక మనసు, ఒక ఇది అనేది, ఒక ఎమోషన్ అనేది లేదు. సొంత పిఏ చనిపోతేనే పోలేని వ్యక్తికి ఈ తెలంగాణ ప్రజల బాధలు ఏమర్థమైతే పిఏ చనిపోతే పిఏ చావుకు వెళ్లకుండా పెళ్లికి వెళ్ళిండు, బెల్లంకొండ పెళ్లికి వెళ్ళిండు. అట్లాంటి వ్యక్తి గురించి మనం చర్చ జరపాల్సిన అవసరమే లేదు. అసలు పంచకట్టులో ఉన్న సభ్యత ఆయన మనస్తత్వంలో లేదు, బట్టి గారికి లేదు. ఒకవేళ ఉంటే నిజంగా ఈరోజు నిరుద్యోగులు పడుతున్న బాధ ఆయనకు అర్థమవుతుండే. ఉస్మానియా యూనివర్సిటీ తరపున అస్మా అసలు నిరుద్యోగులకు ఏం చెప్పాలనుకుంటుంది? అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇట్లే ఉంటే మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేనే లేదు. అసలు వీలైతే ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏలు పెడుతున్నారు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గొడవ అది అగ్గే రగులుతుంది, చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి అదే పెద్ద ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమంలో ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా ఇది ఇస్తేనే నోటిఫికేషన్లు ఇవ్వాలనే కండిషన్ మాది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలి. కాబట్టి అందరు కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు వస్తాయి. మనకి ఎట్లాగో రావు ఉద్యోగాలు, ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఈయనోడు ఈ 2 సంవత్సరాలు ఏమిస్తాడు? ఏదైనా ఒక SIPC నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఇచ్చి అది ఫిలప్ అయ్యే వరకు 2 సంవత్సరాల కాలం పడుతుంది. అదే ఒక గురుకుల నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఇచ్చి అది ఫిలప్ చేసే వరకు 2 సంవత్సరాల కాలం పడుతుంది. ఇప్పటికీ నువ్వు గురుకులాల్లో ఉన్న 1:2 అభ్యర్థులకే న్యాయం చేయలే, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వలే. అలాంటి వాళ్ళకి ఇంక నువ్వు కొత్త నోటిఫికేషన్ ఇస్తావన్న ఆశలు ఏమున్నాయి? ఇక్కడ మెగా డిఎస్సీ అన్నారు, 25,000 డిఎస్సీ అన్నారు. ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అసలు స్కూళ్ళలో ఖాళీలే లేవా? కొత్త స్కూళ్ళు ఓపెన్ చేసినామని చెప్పారు. కొత్త స్కూల్ ఓపెన్ అయినాక కూడా మరి స్ట్రెంత్ పెరిగింది అంటున్నారు. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ది మీరు చెప్పుకుంటున్నారు గర్వంగా. చెప్పుకునేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఏమో అసలు వాళ్ళ ఫోటోలు లేకుండా, వాళ్ళది ఏ ప్రకటన లేకుండా, వాళ్ళు కేవలం విద్యార్థులు ఎవరెవరైతే విజయం సాధించిరో, టాపర్స్ వచ్చిరో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎక్స్పోజ్ చేసిరు. కానీ ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అస్సలు కనిపించదు, ప్రభుత్వ బడులది అస్సలు ఎక్కడ రిజల్ట్ కనిపించదు. మొత్తం ఇక 1, 2, 3 ఈ రిజల్ట్స్ మావి, 1, 2 మావి అని మొత్తం ప్రైవేట్ స్కూల్సే తప్ప గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ అసలు బయటకు కూడా తెలియనివ్వరు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న బడులకి కొరత చాలా ఉంది, అసౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ తీర్చినప్పుడే ఆ బడులు బాగుపడితే ఆ బడుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా బాగుపడతారు. అరకొరగా సౌకర్యాలు పెట్టి మమ్మల్ని అసౌకర్యాలకు గురి చేసి అయినా సరే అంతో ఇంతో చదువుకొని బయటికి వచ్చి ఈ రోజు కూడా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. తెలంగాణ అసలు ఎందుకు తెచ్చుకున్నామని ఈరోజు సిగ్గుపడాల్సిన రోజైతే నాకైతే అనిపిస్తుంది. ఇంకా రాను ఏమవుతుందంటే, మాకు తెలంగాణ వద్దు బాబు, సపరేట్ రాష్ట్రం, మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుంది అనే స్టేజ్కి వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కర్ణాటకకు వెళ్ళి 6 గ్యారెంటీలు అమలైనాయని చెప్పి అక్కడ చెప్తుంది మరి సీఎం రేవంత్ రెడ్డి. అసలుకి తెలంగాణలో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్పి ఇక్కడ ప్రజలు అంటారు. మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెప్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంది? పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెప్తున్నారంటే, ఫస్ట్ ఈయనకి పక్క రాష్ట్రాల్లో ఉండే భాష రాదు. ఈయన ఏం చెప్తే వాళ్ళు అది నమ్ముతారని అనుకుంటారు, కానీ ఈయనకు ఆ భాష రాదు, వాళ్ళకి ఈ భాష అర్థం కాదు, తెలుగు భాష. అట్లా అయిపోతుంది, మిస్కమ్యూనికేషన్ అవుతుంది తప్ప. ఒకవేళ నిజంగా ఇది ఇచ్చినామని వాళ్ళకి అర్థమైతే మాత్రం ఉరికిచ్చి కొడతారు. ఇక్కటోళ్ళు లెక్క కాదు, మనకు కొంచెము సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, మానవత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి ఎంత సహనం ఉంటుందో అంత తిరగబడతాం కూడా. ఇంకా సహనంగా ఎదురు చూస్తున్నామంటే, అరే మేం గెలిపించుకున్నోడే కదా, మా తెలంగాణోడే కదా, వీని ఎందుకు కొట్టాలి, ఎందుకు తిట్టాలని ఆగినాం తప్ప, పోయి కర్ణాటకలో, కేరళలో అదే వాళ్ళకి రాని భాషలో 6 గ్యారెంటీలు ఇచ్చినామని పోస్టర్లు వేయించుకుంటుంటే
వాళ్ళకే గనక తెలుగు వస్తే లేకపోతే నీకే గనక ఆ భాషలో చెప్పింటే మాత్రం ఉరికిచ్చి కొడతారు, ఓకే అబద్ధపు హామీలు ఇస్తే. మరి మేమే వచ్చి అక్కడ ప్రచారం చేస్తాం. ఏమైతుంది? నీ మొహం ఏడబెట్టుకుంటావు, అప్పుడు ఏడబెట్టుకుంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడైతే మరో తెలంగాణ ఉద్యమ తరహాలోనే నిరుద్యోగుల ఉద్యమం అయితే మొదలవుతుంది. ఖచ్చితంగా కార్యాచరణ అయితే మేము రూపొందించినాము. ఓకే ఈ రోజు అమరవీరుల సాక్షిగానే మొదలు పెట్టినాము. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ చనిపోయిన నిరుద్యోగుల గురించి ఈ రోజు దాకా కూడా మాట్లాడట్లేదు. ఆనాడు తెలంగాణ కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఎట్లా వాళ్ళ పేర్లు కూడా బయటికి రానియకుండా చేసిరో, ఎవరైతే గద్దెనెక్కి కూసురో ఈ రోజు కూడా అదే జరుగుతుంది. తెలంగాణలో ఉండే నిరుద్యోగులు 20 మంది మాకు తెలిసే మేము కౌంట్ చేసుకునే 20 మంది అయ్యారు. అట్లా తెలియకుండా ఎంతమంది చనిపోతురో. అసలు వాళ్ళందరి బాధ, ఘోష, ఆక్రోశం అసలు నిజంగా ఇంత పెద్ద స్తూపాలు కట్టడం కాదు తెలంగాణ అంటే. అసలు చావులు, బలిదానాలు తగ్గించడమే అసలైన తెలంగాణ. మీరు అది చేస్తలేరు. అప్పుడు తెలంగాణ కోసము కొట్లాడినాము, అప్పుడు చచ్చిపోయినాము, ఇప్పుడు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాము, ఇప్పుడు చచ్చిపోవాలి. అంటే మేము చచ్చిపోవాలి, మీరు మాత్రం రాజకీయ నాయకులు అవుతారు. మీకు వచ్చే ఉద్యోగాలు వస్తున్నాయి, మీకు ఉన్నత వర్గాలకు వచ్చే ఉద్యోగాలు వస్తున్నాయి రాజకీయంలో. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఒక ఉద్యోగం లేకపోతే మీరు ఇచ్చే బోర్డు గ్యారంటీలు మాకు అవసరమే లేదు. మాకు ఒక ఉద్యోగం వస్తే అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎటు తిరిగి ఎలక్షన్ టైంలో నిరుద్యోగులే ఎజెండాగా మార్చుకొని వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇస్తాము అన్న మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు మమ్మల్ని ఆ గడిలో వేసుకొని మాతో ఓట్లు వేయించుకొని ఈరోజు మమ్మల్ని ఎవరైతే మోసం చేసారో ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. రేవంత్ రెడ్డి మళ్ళొకసారి సీఎం అవ్వడం అంటే అసంభవం, కానివ్వం. ఎట్లయితాడో కూడా చూస్తాం. అప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి కోసం కష్టపడి ఊరూరా తిరిగి ఓట్లు వేయించినామో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కిందికి తొక్కడానికి కూడా అట్లే తిరుగుతాం.